తాను చేసిన పాపమును బట్టి అతడు మరణమునందును. గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, దేవాతి దేవుడు సెలవిస్తూ ఉన్నటువంటి మాట, నీతిమంతుడు నిజముగా బ్రతుకునని నేను చెప్పినందున అతడు తన నీతిని ఆధారము చేసుకొని పాపము చేసిన ఎడల అతని నీతి క్రియలన్నిటిలో ఏదియు జ్ఞాపకమునకు తేబడదు. తాను చేసిన పాపమును బట్టి అతడు మరణమునందునని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, నీతిమంతుడు, ఇదిగో నీవు నేను నీతిమంతులమే, దేవుని సన్నిధికి వచ్చాం, నీతిగా బ్రతుకుతూ ఉన్నాం, దేవుని యొక్క వాక్యాన్ని చదువుతూ ఉన్నాం, శ్రద్ధగా దేవుని సన్నిధికి వస్తూ ప్రార్థనలు చేస్తూ చాలా నీతిగా బ్రతుకుతూ ఉన్నాం. అయితే నేను నీతిమంతుడనని చెప్పి ఒకవేళ నువ్వు పాపము చేసినట్లయితే ప్రభు అంటూ ఉన్నటువంటి మాట, ఇదిగో తాను చేసిన పాపమును బట్టి అతడు మరణమునందునని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. ఆది కాండము చదువుకున్న